హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన మహిళలకు ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేస్తారా, లేక ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తారా? ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పుడు ప్రారంభిస్తారు, డాక్యుమెంట్స్ ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి సంబంధించిన కీలక హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి అర్హత కలిగిన మహిళకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ పథకానికి సంబంధించిన బకాయి మొత్తాన్ని ఒకేసారి సుమారు 18,000 రూపాయలుగా విడుదల చేసే అవకాశాలపై ప్రభుత్వ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు దీన్ని తుది నిర్ణయంగా కాకుండా అప్డేట్గా మాత్రమే భావించాలి. ఇక ఈ పథకం అర్హతల విషయానికి వస్తే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ అయి ఉండాలి. కుటుంబం ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినదై ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం వైట్ రేషన్ కార్డు లేదా అర్హత గుర్తింపు ఉండే అవకాశం ఉంది. అలాగే కుటుంబ ఆదాయం నిర్దిష్ట పరిమితిలోపే ఉండాలి. సో మనకు అవసరమైన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నెంబరు, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే అప్లికేషను ప్రారంభమైన వెంటనే నమోదు చేసుకోవడానికి ఇవి అవసరమయ్యే అవకాశం ఉంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూస్తే గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా నమోదు చేసే విధానం ఉండవచ్చు, లేదా ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లికేషను తీసుకునే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ ప్రక్రియ ముఖ్యంగా మే 10వ తేదీ వచ్చే ముందు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. కానీ అధికారిక నోటిఫికేషను వచ్చిన తర్వాత మాత్రమే ఖచ్చితమైన తేదీలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ప్రభుత్వ అధికారిక ప్రకటనలు మాత్రమే ఫాలో కావాలి. మీ ప్రాంతంలోని సచివాలయం లేదా అధికారిక వెబ్సైట్ల ద్వారా నిజమైన సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యంగా బ్యాంకు వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని తెలియని లింకులకు ఇవ్వకూడదు. అంటే తెలియని వ్యక్తులకు లేదా అనుమానాస్పద లింకులకు మీ ఆధార్ నెంబరు, బ్యాంకు వివరాలు, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ ఇవ్వకండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.